నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. జిల్లా పెద్దపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలను సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో మిగిలి ఉన్న సీట్లు భర్తీకి అర్హత కలిగిన బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవి ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ఎస్సీ 8 ఖాళీలు, ఎస్టీలో 1, బీసీ 10 ఖాళీలు ఉన్నాయన్నారు. 6వ తరగతిలో ఓసీలో 1, 7వ తరగతిలో ఎస్సీలో 1, 8వ తరగతిలో ఎస్టీలో 1, ఇంటర్ ఎంపీసీలో ఎస్సీ 5, ఎస్టీ 2, ఓసీ 1 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి కేటగిరీ వారీగా సీట్లు కేటాయించడం జరుగుతుందని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు తమ విద్యార్థి ఆధారిత డాక్యుమెంట్లతో కలిసి పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు పెదపాడు గురుకుల పాఠశాలకు రావాల్సి ఉంటుందని, సీట్లు పరిమితమై ఉన్నందున అర్హత కలిగిన విద్యార్థులు వీలైనంత త్వరగా హాజరై తమ ప్రవేశాలను ఖరారు చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఐఎంఎల్ డిపోకి భూములిచ్చిన కార్మికుల పొట్టలు కొట్టొద్దని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు శనివారం డిమాండ్ చేశారు. ఎచ్చెర్లలోని సిఐటియు ఆధ్వర్యంలో హమాలీలు మోకాళ్లపై కూర్చొని ధర్నా నిర్వహించారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కిలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలన్నారు. దళిత కార్మికులకు ఉపాధి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు న్యాయం చేయాలి. ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చే దళిత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు. దోచుకున్నది దాచుకోవడానికే సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. గత 30 ఏళ్లలో చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో సింగపూర్లో పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ పై చంద్రబాబు లోకేష్ ఆరాట పడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. గత 2 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు ఇద్దరు కూడా సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏమీ సాధించలేక, ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పుకోలేక, ఏం పెట్టుబడులు తీసుకొచ్చామో అన్నటువంటి సమాధానం చెప్పలేక గడిచినటువంటి 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అన్నటువంటిది చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బాప్ 1 నంబరీ, బేటా 10 నంబరీ. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్. ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా. 2014-19 మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్తో చేసుకున్నటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో అందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో
అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం, 58% వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో 58% వాటా. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరు. టర్నోవర్లో మాత్రం 91.5% ఆ సింగపూర్ వాళ్ళకి, 8.5% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడన్నా ఉందండి? ఇది పెద్ద స్కామ్ కదా? ఆముదాల వలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదట విడత నిధులు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు కావలి గ్రీష్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడతారు. ఈ 2 కార్యక్రమాలు మనం చూసి వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా విని మనకి ఎలా బాగుంటుంది, మన నియోజకవర్గంకి ఎలా బాగుంటుంది, మన ఊర్లలో ఎలా బాగుంటుందని మీరు ఇంకో 10 మందికి చెప్పేటట్టు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ తప్పుడు పార్టీ మాటలు ఎవరైనా నమ్మినా కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. రైతు సుభిక్షం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కోరుకుంటుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం పలాసలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొన్నారు. రైతు క్షేమంగా ఉన్న నాడే ప్రజలంతా సుభిక్షంగా ఉండడం జరుగుతుందని వివరించారు. పలాస నియోజకవర్గంలో 24,710 మంది రైతులు ఉన్నారని, వారికి 19,81,60,60,000 రూపాయల నిధులు అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. పాటించి ప్రజలకి మేమేంటో నిరూపిస్తున్న కూటమి ప్రభుత్వం. రైతు ఆనందంగా ఉంటే, అంటే మనకి అన్నం పెట్టే అన్నదాత ఆనందం ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు. ఈరోజు కళాశాల ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నాం. ప్రతి చేనికి నీరు ఇస్తారని ఒక సంకల్పంతో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఒక రైతుకి కావాల్సింది ఏంటండి? పంటలు పండడానికి నీరు, ఆ పంటలు పండించడం. రైతుని రాజు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కంచిలి మార్కెట్ యార్డ్ వద్ద వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడారు. రైతులకు అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తుందని, రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని వేళలా అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నదాత సుఖీభవ నిజంగా ఈ పేరు సార్థకత చేసుకున్న తెలుగుదేశం పార్టీ జెండాలోనే రైతుకు చిహ్నంగా నాగలు పెట్టుకున్నటువంటి నాగరికత కలిగిన ఈరోజు రైతుని రాజుగా తయారు చేయాలని ఆ రోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేశాం. అయితే ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా వర్షాభావ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఒకప్పుడు ఇదే ప్రాంతం ఉద్యానవనంగా వెలసిల్లింది. ఒకప్పుడు పక్కనున్నటువంటి చాలా ఊర్లు పల్లపు ప్రాంతాలు అంటారు, వాళ్ళందరూ మనల్ని చూసి ఈర్ష్యపడే పరిస్థితుల్లో మనందరం బతికినటువంటి రోజులు మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో వలస వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మనకి ఈ రోజు ఏర్పడ్డాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు అనేవి సాయం అందించాలి. ప్రభుత్వం అనేది రైతుకు అండగా ఉండాలి. వ్యవసాయానికి ఎంతో కొంత సాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మినటువంటి వ్యక్తులు ఏవో ఉండేవారు. ప్రతి 2,000 ఎకరాలకి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండేవారు. సిస్టమ్ అంతా కూడా ఆర్గనైజ్డ్ గా ఉండేది. సమస్య ఏంటనేది సరైనటువంటి వివరణ తెలిసేది. సమస్య పరిష్కరించడానికి సరైనటువంటి వ్యవస్థలు ఉండేవి. దాని తర్వాత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ రెడ్డిపాలెం నందు ఎన్టీఆర్ భరోసా స్పాజ్ పెన్షన్లను పత్తిపాడు శాసనసభ్యులు బూర్లా రామాంజనేయులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో
కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకి ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడం, 3,000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6,000 చేయడం, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి 10,000 రూపాయలు, అదేవిధంగా మంచము దిగకుండా తల్లిదండ్రులు అన్నదమ్ముల సేవలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మోస్ట్ డిసడ్వాంటేజ్ అభాగ్యుడు అని చెప్పచ్చు. అటువంటి అతనికి కానీ ఆమెకు కానీ నెల నెల 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పెన్షన్లు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్నందుకు మనం అందరూ గర్వపడాలి, ఆయనకు రుణపడాలి. ఈరోజు ముఖ్యంగా భర్తలు కోల్పోయినటువంటి చెల్లెమ్మలు కానీ అక్కలు కానీ, అదేవిధంగా భార్యను కోల్పోయినటువంటి అన్నయ్య కానీ తమ్ముడు కానీ, వాళ్లకు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అయ్యా మా భార్య చనిపోయింది మాకు పెన్షన్ రెన్యువల్ చేయండి అని కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నా కూడా, అదేవిధంగా నా భర్త కోల్పోయాను, నేను బతకలేని పరిస్థితిలో ఉన్నాను, నా భర్త పెన్షన్ నాకు మంజూరు చేయండి అని ఎంతోమందిని వేడుకున్నా కూడా 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఏమాత్రం కూడా చెల్లించినటువంటి వైసీపీ పాలనలో ఎంతోమంది బాధపడ్డారు. అలాంటి బాధను చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎవరికైతే విడో పెన్షన్ అంటే భర్తలు కోల్పోయినటువంటి భార్యలకు కానీ భార్యలు కోల్పోయినటువంటి భర్తలకు కానీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1,10,000 మందికి సహాయాన్ని అందించడం 4,000 రూపాయలు అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుందని నేను మనవి చేసుకుంటూ, అదేవిధంగా రేపు అన్నదాతలకు ఏదైతే మేము మాట ఇచ్చామో 20,000 రూపాయలు పంటకు సహాయం అందిస్తామని చెప్పాం, వ్యవసాయానికి అనుబంధంగా రైతును ఆదుకుంటామని చెప్పాం. దాన్ని అన్నదాత సుఖీభావ్ అన్నాం. రేపు కేంద్రం ఇచ్చే 2,000, మేము ఇచ్చే 5,000 కలిపి 7,000 రూపాయలు రైతు అకౌంట్లో వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకునే ప్రభుత్వం, సూపర్ 6 ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారిని మనమందరూ గట్టిగా 2 చేతులతో చప్పట్లతో అభినందించాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నేడు గుంటూరు నగరంలో హనుమాన్ నగర్, ఏటి అగ్రహారం, చుట్టుగుంట తదితర ప్రాంతాలలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా అవగాహన ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి, గుంటూరు నగర సమితి పాల్గొన్నారు. వ్యక్తి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాల మొత్తం దగ్గర నుంచి రూపాయలు తీసుకొని పోయి వాడికి లాభాలు చేకూరుస్తూ ఉంది. అదేవిధంగా కరెంటు బిల్లు వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కడతా ఉన్నాం, 15-20 రోజుల తర్వాత కడతా ఉన్నాం. అది అట్లా ఉండదు. ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకున్నాం అట్లా రీఛార్జ్ చేసుకోవాలా. నైట్ ఎప్పుడు పోయిద్దో కరెంట్ ఎప్పుడు పోయిద్దో రీఛార్జ్ అయిపోగానే కరెంటు పోయిద్ది. అందువల్ల కరెంట్ ఛార్జీలు కూడా ఎక్కువ పెంచేస్తూ ఉన్నారు. దానికోసం స్మార్ట్ మీటర్లు పెట్టించారని వస్తే మా పొద్దు అని చెప్పండి గట్టిగా. ఎవరన్నా మీకు మాట వినకుండా ఉంటే పార్టీ వాళ్ళకి చెప్పండి, అన్నలు అందరూ వస్తారు, స్మార్ట్ మీటర్లు ఆపేస్తారు. సరేనా? ఆర్భాటంగా శంకుస్థాపన చేసి 5 నెలలు కావస్తున్న మాయాబజార్ రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా ప్రశ్నించారు. శుక్రవారం ఆమె అసంపూర్తిగా ఉన్న రోడ్లను పరిశీలించారు. వ్యాపారాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. करते से काम में पूरा एक ही बार कर डाले तो हो जाता, कोड़े नहीं से फायदे अच्छे से रहा। मैं गवर्नमेंट को जीएमसी मैं भी एक कंप्लेंट रखी है ये तरफ से भी, करते से काम एक करो, नहीं करे तो करते स्टेप को शुरू करो। एक बार देख लीजिए ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో శనివారం సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను.
ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాడు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేయించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. పుట్టుకతో వచ్చిన గుండె జబ్బును విజయవంతంగా సర్జరీ చేశారు. తల్లి గర్భంలో గుండె తయారీ సమయంలో గుండె అనేది 4 గదులుగా ఏర్పడుతుంది. కానీ పెదకాకని మండలం తంగేళ్లమాడికి చెందిన వాణి అనే మహిళ 4 గదులు లేకుండా ఒకే గదిగా గుండె తయారైంది. ఈ విషయం గమనించిన డాక్టర్ యోగి చాగంటి, డాక్టర్ రామరాజు, డాక్టర్ నిఖిల్, ప్రవీణ్, డాక్టర్ మాధవి, డాక్టర్ కాశీరామ్తో కూడిన వైద్యుల బృందం జూలై 6వ తేదీన విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటి వరకు 80కి పైగా గుండె ఆపరేషన్లు 100కు 100% సక్సెస్ రేటుతో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. సార్ ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని 2D ఈక్వల్ రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది, కొట్టుకుంటుందా లేదా, సార్ ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకొని ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడుకొని అందరి పేషెంట్లు, ఈవిడ ఒక్కటిలే కాదు అందరి పేషెంట్ని అలా బయటికి తీసుకొని వస్తున్నారు. మేజర్గా గుండెకు సంబంధించి ఏవైతే స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ మాకున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న యంగ్ టీమ్ రిస్కులు చేసేసి కొద్దిగా సీరియస్ కేసులైనా సరే చేయటం ఒక రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఈవిడే ఉన్నారు, ఈవిడ చాలా హాస్పిటల్లో తిరిగారు. హాస్పిటల్ పేర్లు అవన్నీ నేను చెప్పను. కొన్ని చోట్ల ఫైనాన్షియల్, కొన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ చెప్పారు, కొన్ని చోట్ల ఏమో మేము చేయమని చెప్పారు. ఎందుకంటే చేస్తే కష్టం అన్నారు. ఇప్పుడు చేసినా చేయకపోతే ఎటుగుడి కాంప్లికేషన్లతో ఆవిడ లైఫ్ స్పాన్, ఆవిడ ఉండే బతికే టైం తగ్గిపోయింది. చేస్తే సక్సెస్ అయితే ఆవిడ బతికే టైం చాలా పెరిగిద్ది, నార్మల్సీగా వచ్చింది. సో ఆ ధైర్యం తీసుకోవాలి. ఆ ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ, అమ్మాయి కానీ, మన సౌజన్య గారు కానీ వీళ్ళందరూ తీసుకున్నందుకు, అలానే మన యోగి డాక్టర్ గారు ఈ సర్జరీ చేసే ముందు ఒక 3-4 సార్లు దాని గురించి నీట్గా మళ్ళీ చూసుకొని, అలానే సార్ సీనియర్లు సలహాలు తీసుకొని, సార్ ఏంటంటే వాళ్ళ గురువు గారు అట్లాగా, ఎందుకంటే బాగా ఇది ఇప్పటి వరకు మన గుంటూరు ప్రకాశం ఏరియాలో ఎక్కడా జరగలేదు. 5 సంవత్సరాల లోపు అంటే చేస్తారు, అది పెద్ద విషయం కాదు. 5 సంవత్సరాల లోపల అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత 30 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇదే సర్జరీని చేయడం చాలా కష్టమైన విషయం. డాక్టర్ గారు మధ్యలో మరి ఇప్పటి వరకు నాకు డెత్లో లేదు, ఎట్లాగా ఇదేమన్నా మనకి ఇబ్బంది అయిద్దా అనే పొజిషన్లో కూడా ఆలోచించి కార్లే చేద్దామనేసి డాక్టర్ గారు రిస్క్ తీసుకొని చేశారు. చేసినందుకు ఆయన ఏదైనా సరే సంకల్పం ఉండాలి. ఆయన కానీ కార్డియాలజీ టీం కానీ సంకల్పం తీసుకున్నారు పేషెంట్ని నీట్గా పంపిద్దామని. దానివల్ల చాలా హ్యాపీగా ఇవాళ ఆవిడ ఉన్నందుకు, ఒక కుటుంబం హ్యాపీగా ఉన్నందుకు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం, ఇక్కడ పనిచేసే డాక్టర్లు, ఇక్కడ పనిచేసే సిబ్బంది అంటే మన నర్సులు కావచ్చు, వార్డ్ బాయ్లు, ఆయమ్మలు అందరూ కేర్ఫుల్గా పేషెంట్ని చూసుకుంటారు కాబట్టి ఎవరైనా సరే బయటికి రాగలుగుతున్నారు. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ ఇది ఎంత ఎక్కువ అవేర్నెస్ తేగలిగితే పేషెంట్స్లో అంత మా యోగి గారిని, మా నిఖిల్ గారిని ప్రోత్సహించినట్టు అయింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పెద్దాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పెద్దాపురం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీఎం ప్రధానమంత్రి ప్రారంభించబోయే లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ద్వారా రైతు కుటుంబానికి సాగు ఖర్చుల నిమిత్తం 20,000 ఆర్థిక సాయం చేయడం కూటమి ప్రభుత్వానికి సాధ్యమైందని, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, 6,000 రూపాయలు ప్రధానమంత్రి నిధుల ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతులని దగా చేసిందని, కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డబ్బు సమకూర్చి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఒకేసారి 20,000 రూపాయలు ఇవ్వలేకపోవడం కూడా కారణం
జగన్మోహన్ రెడ్డి. రైతులకు ఒకేసారి 20,000 ఇద్దారనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా దానికి ముఖ్య కారకుడు రైతులకి ఈరోజు ఇచ్చిన హామీని లేట్ అవడానికి కానీ ఒకేసారి సొమ్ము ఇవ్వకపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అర్థబద్ధమైనటువంటి అసమర్థ పరిపాలన చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం వల్లే ఈ రోజు రైతాంగం నష్టపోయింది. అయినప్పటికీ కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మన రైతులకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 మనం ఇచ్చేటువంటి 5,000 కలిపి 7,000 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ చెప్పొచ్చు, గర్వంగా నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి. గతంలో వైసీపీ ప్రభుత్వం కన్నా మనం రైతులకి 6,500 రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నటువంటి మీరందరూ గట్టిగా నొక్కి చెప్పచ్చు గ్రామాల్లో. ఎందుకంటే గతంలో 13,500 ఇచ్చారు. మనం ఈ రోజు 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. 7,000, 6,000 మన రాష్ట్ర ప్రభుత్వమే 14,000 రూపాయలు ఇస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు వస్తాం. మరి ముఖ్యంగా మన పెద్దాపురం నియోజకవర్గంలో వచ్చేసాం. మన పెద్దాపురం మండలంలో అన్నదాత సుఖీభావ ద్వారా 7,104 మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే సామలకోట నియోజకవర్గంలో వచ్చేసాం. సామలకోట మండలంలో వచ్చేటప్పటికి 7,817 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అంటే మన నియోజకవర్గంలో పెద్దాపురం నియోజకవర్గంలో 15,000 మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే అగ్రికల్చర్ అధికారికి కానీ శాసనసభ్యులకు కానీ తెలియజేస్తే ఎక్కడైనా కౌలు రైతులు కానీ కూడా త్వరలోనే ఇంకా వారికి CCL కోర్స్ రావాలి. ఆ ఇంటికి వచ్చిన తర్వాత కౌలు రైతులు కూడా ఈ పథకం చేకూరుతుంది. ఎవరైనా వెంటబడిపోయి రావట్లేదనేటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులకు కానీ శాసనసభ్యులకు కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తే అక్కడ రైతాంగాన్ని దృష్టి పెట్టుకుని వారికి వచ్చే విధంగా చేస్తారని, ఎప్పటికీ కూడా రైతులందరూ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.